నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు, ప్రత్యేక చర్యలు చేపట్టిన అధికారులు. యానంలో ఘనంగా ప్రజా ఉత్సవాలు, ఫలపుష్ప ప్రదర్శన, వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ప్రజలు. యలమంచిలి మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుణ్ణి పరామర్శించిన అల్లు అర్జున్, అందుతున్న వైద్య సేవలపై ఆరా. ప్రధాని మోదీ ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. పర్యటనలో భాగంగా ఎన్టీపీసీ ప్రాజెక్ట్, వైజాగ్ రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్ శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా కొన్ని పూర్తయిన ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. యానం ప్రజా ఉత్సవాలు, ఫలపుష్ప ప్రదర్శన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. తొలి రోజు ముఖ్య అతిథులుగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామితో పాటుగా స్పీకర్, పలు శాఖల మంత్రులు, పుదుచ్చేరికి చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సభా వేదికపై ముఖ్యమంత్రి రంగస్వామి ప్రారంభించారు. ఉత్సవాల వేదికపై మల్లాడి కృష్ణారావు, ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. యానంలో పేకాట క్లబ్ల సంస్కృతి తెచ్చింది ఎవరో తెలుసని, ఈ క్లబ్ల నుంచి ఒక ప్రజాప్రతినిధికి 40% వాటా వెళ్తోంది, ఇది నిజం కాదా అంటూ అశోక్ ను ఉద్దేశించి మల్లాడి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు ఉత్సవాల్లో విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫలపుష్ప ప్రదర్శన చూసేందుకు యానం పరిసర ప్రజలు భారీగా తరలివచ్చారు. అయిన తర్వాత మొట్టమొదటి నేను ఈ పుష్ప ప్రదర్శనకి ప్రజా ఉత్సవానికి రావాలి. ఈ రోజు నిజంగా ముఖ్యమంత్రి గారు జ్ఞానం వచ్చి ఇన్ని ఒకేసారి అదే గత 6 నెలల్లో కూడా సంవత్సరం నుంచి కూడా జరిగిన ఒకేసారి అభివృద్ధి పనులన్నీ ఒకేసారి ఓపెన్ చేయడం విధంగా కూడా ఎంతో ఆనందంగా అనిపించింది. ప్రతి ఒక్కరికి కూడా
ఒక 6-7 నెలల నుంచి ఎందుకు అవ్వట్లేదు ఆలోచిస్తున్నా ఉన్నాను. ఒకేసారి ఈ వేదిక మీద మత్స్యకార సోదరులకి కాంపన్సేషన్ అవ్వనండి, అదేవిధంగా పీడబ్ల్యూ వర్క్స్ అవ్వనండి, లేకపోతే సిఎస్ఆర్ నిధులతో జరగవలసిన ఉంది. చాలా అన్ని ఒకేసారి ఈ వేదిక పైన చూడడం నిజంగా యానం అభివృద్ధి చెందుతుందంటే దానికి నిజంగా యానం శాసనసభ్యుడిగా నేను ఎంతో ఆనందపడ్డాను. ఈ కార్యక్రమాన్ని ఇంతలా ఘనంగా ఆయన ఒంటి చేతి మీద నడిపిన మన మాజీ మంత్రి స్పెషల్ రిప్రజెంటేటివ్ మల్లాడి కృష్ణారావు గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే యానం ప్రజలందరూ కూడా ఏవైతే కోరుకుంటున్నారో అవి మన రంగస్వామి గారి చేతిలో మేము చాలా పనులు ఉన్నాయి సార్ మాకు సీఎం గారు, అవన్నీ కూడా ఈ 15 నెలల కాలంలో పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము. మంత్రులు వచ్చినా అలాగే ఎంపీ గవర్నర్ వస్తున్నారు, వారు వచ్చినా ఇప్పటి వరకు ఏం జరిగింది, రాబోయే రోజుల్లో మన ప్రజలకు ఏం కావాలి చెప్పేసి చెప్పే కానీ యాదవ సమస్య మీద ఎమ్మెల్యే చెప్పాను, నేను చెప్పాను, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే టీడీపీ తన అనుకూల పత్రికలు సోషల్ మీడియా ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపైన ఆయన పీఏ పైన భూ కుంభకోణం ఆరోపణలు చేస్తుందని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హామీల అమల్లో విఫలమైన కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో రగులుతున్న అసంతృప్తి నుంచి వారి దృష్టిని మళ్లించేందుకు ప్రతి నెల ఒక అంశంతో ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో టీడీపీ అనుబంధం సంబంధించినటువంటి పత్రికలలో ఏదో 700 కోట్ల కుంభకోణము, రాష్ట్రం అంతా కూడా భూములన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, వారి అనుచరులు దోచుకున్నారు, మొత్తం అంతా రాష్ట్రంలో భూమి ఎవ్వరి పేరుతో లేదు, మొత్తం తీసేసుకున్నారనేటువంటి ఒక కలరింగ్ ఇస్తూ నానా హంగామా చేస్తూ ఉన్నారు కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్, వారికి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు. అసలు ఈ రాష్ట్రంలో రెండే జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2 అంశాల మీదుగానే పరిపాలన అనేటువంటి జరుగుతూ ఉంది. ఒకటి డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. నెలకు ఒక చొప్పున ఒక టాపిక్ తీసుకోవడము, దాని చుట్టూ కథలు అల్లడము, వీళ్ళ మేనిఫెస్టోని, సూపర్ 6ని, సంక్షేమ పథకాలు ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి వాటిని అమలు చేయకుండా వాళ్ళ పరిపాలనలో అరాచకాలు, అసాంఘిక శక్తులు ఇష్టారీతిలో రాజ్యం ఏలుతుంటే వాటిని అన్నీ మభ్యపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్. ఇక రెండవది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులని, అదేవిధంగా వారితో ట్రావెల్ చేసే వాళ్ళందరినీ కూడాను వారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా ఈ యొక్క 2 అంశాల మీదుగానే వారి యొక్క పరిపాలన జరుగుతూ ఉంది. మొన్న క్యాబినెట్లో క్లియర్ కట్గా తీర్మానాలు చేశారు. ఏంటివి? ఈ సంవత్సరం తల్లికి వందనం ఎగరగొడుతున్నాము, ఈ సంవత్సరం రైతుకు అన్నదాత సుఖీభావం ఎగరగొడుతున్నాము, రైతు భరోసా ఇవ్వట్లేదు అని క్లియర్ కట్గా చెప్పిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజలందరూ కూడా దాన్ని డిస్కస్ చేయకుండా మర్చిపోవడానికి కొత్తగా ఈరోజు 700 కోట్లంట ఇబ్రహీంపట్నం ఆధారంగా ఒక కుంభకోణం జరిగిందంట, అందులో జగన్ గారంట, కుటుంబ సభ్యులంట, వైఎస్ సునీల్ గారంట వాళ్ళ తమ్ముడు కొత్తగా, వారి పిఏ కె నాగేశ్వరరెడ్డి అంట. వీళ్ళందరూ ఎట్లంటే ఒక ఫేక్ ఫ్యాక్టరీ, తెలుగుదేశం మేనేజ్ చేసేటువంటి ఒక వారి యొక్క ఐటీడీపీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఒక ఫేక్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఒక ఫ్యాక్టరీ పెట్టుకొని ఆ ఫేక్ ఫ్యాక్టరీలో ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడము, దాన్ని ఎల్లో మీడియాకు అందించడము, ఆ ఎల్లో మీడియా అదే అజెండాగా చేసుకొని దాని గురించి పుంఖాలుగా ప్రచురించడము, కథలుగా అల్లడము, ఆ వ్యక్తిత్వాన్ని హననం చేయడము ఇదే పనిగా పెట్టుకున్నారు. అయ్యా 700 కోట్ల కుంభకోణం అంటున్నారు కదా, ఈ కుంభకోణంలో ఒక 2-3 ఛానల్స్ అయితే మరీ మితిమీరి, మరీ ఆవేశపడుతూ, మరీ ఎక్స్క్లూజివ్ అని, ఒక కథనాలని విచ్చలవిడిగా మీరు చేస్తున్నారు కదా. అందులో ఒక్క వాస్తవమైనా మీరు చూపిస్తారా? ఒక్క వాస్తవమైన నిరూపిస్తారా? ఒక కేఎన్ఆర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు,
భారతి గారట, భారతి గారు బిరామి అంట. కనీసం వార్త వంటి వార్చేటప్పుడు అందులో ఈ సుమంతైనా కూడా నిజం ఉందా అనేటువంటిది ఆలోచన కూడా చేయరా? చెయ్యరు ఆలోచన కూడా. ఎందుకంటే మీకు తెలుసు ఇది ఫేక్ న్యూస్ అని, మీకు తెలుసు ఎవరి అజెండాలో మీరు రూపొందించేసి కథనాలు పెడుతున్నారని చెప్పేటువంటిది. వాడు ఎవడో శ్రీకాంత్ అట, వాళ్ళు బెదిరించారట, ఎవడో సింగ్ అట. ఎక్కడైనా కూడాను ఫిర్యాదుదారు వెళ్ళేసి మాకు సంబంధించిన భూమి వీళ్ళు తీసుకున్నారు, ఇదిగో మా రిజిస్ట్రేషను, పలాని పుల్లయ్యో సుబ్బయ్యో ఎల్లయ్యో వెళ్ళి ఒక ఫిర్యాదు చేస్తే పలానోళ్ళు అని చెప్పి రిజిస్టర్ ఎంక్వైరీ చేస్తే ఆ రిజిస్ట్రార్ వచ్చేసి ఇదిగో అని చెప్తే ఒక ఆధారాలన్నా ఉండాలి కదా. ఏమీ లేదు. వేగ్గా వండి వారించడము, జనాల మీద దోయడము. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాలన సాగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని 6 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం, అమరావతి, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా గ్రామాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం. గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూపించాలనే ఉద్దేశంతో R&B ఒక పక్కన, సంక్రాంతి లోపుగా ప్రతి గ్రామంలోనూ సిసి రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేయాలి, పల్లె పండుగలు అని పవన్ కళ్యాణ్ ఇంకొక పక్కన, ఇట్లా ఈ యొక్క 5-6 నెలల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరొక పక్కన సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపడుతూ, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతూ ఉంటే గతంలో 3,000 రూపాయలు పింఛను పెంచుతామని చెప్పి ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల మొదటి తేదీనే పెంచినటువంటి పింఛన్ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు మా గడప దగ్గర ఇస్తూ ఉన్నారనేటువంటి ఆనందం. ఎవరైతే విద్యార్థులు చెప్తూ ఉన్నారు, గతంలో మేము చదువుకు పూర్తయిన తర్వాత ఉద్యోగాలు వస్తాయో లేదో టీచర్ల పోస్టులని 7-8 సంవత్సరాల నుంచి వేచి ఉంటే మరి ఈవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారనే విషయం. పట్టణానికి వస్తే 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు, సంతోషం అని మరొక పక్క. ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కి 25,000 రూపాయలు పెంచి ఇస్తున్నారని రైతుల ఆనందం మరొక పక్క. ఈవేళ గ్యాస్ సిలిండర్ కొనాలంటే భయపడుతూ ఉన్నాం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు దీపంలో అని మహిళల ఆనందం మరొక పక్క. ఇట్లా ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి ముందుకు తీసుకెళ్తూ ప్రత్యేకించి ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి వరద జలాల్ని తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 72% మనం పూర్తి చేసాం చంద్రబాబు నాయుడు గారు 14-19లో. మరి 19-24లో మీకు 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే 5 సంవత్సరాల్లో ఈ పోలవరం ప్రాజెక్టుకి మీరు చేసింది ఏంటి? ఈవేళ సూటిగా ఈవేళ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాల్లో కష్టపడి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ని విధ్వంసం చేశారు. మీరు చేసిన నిర్వాహకం అటువంటిది. డయాఫ్రమ్ వాల్ని విధ్వంసం చేయడమే కాదు, భౌగోళికంగా పోలవరం ప్రాజెక్టుకు ఉపకరించేటువంటి నేచురల్ గా ఉన్నటువంటి బండ సైతం 250 మీటర్లు ఉండేది, 150 మీటర్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.